హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. అండ్ ఇవాళ నేను మీకు చూపించే రెసిపీ కర్డ్ రైస్. ఏంటి కర్డ్ రైస్? అది కూడా స్పెషల్ కర్డ్ రైస్. చూద్దాం రండి. అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. మీడియం సైజ్ బౌల్లో కర్డ్, ఈక్వల్గా రైస్. కర్డ్ ఎంత అయితే ఉంటుందో రైస్ కూడా అంతే ఈక్వల్గా. అండ్ రిమైనింగ్ వెజెస్ అన్ని స్మాల్ బౌల్స్. క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండ్ చిల్లీ 2 టేబుల్ స్పూన్స్, అండ్ బ్రోకలీ, ప్రొమోగ్రనేట్ సీడ్స్, డ్రై మేథి 1 స్పూన్, నువ్వులు అండ్ సాల్ట్, టర్మరిక్ అండ్ ఇంక్ 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్. అండ్ కడాయి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ అందులో మనం పోపులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. మినపప్పు అండ్ శనగపప్పు. అండ్ నెక్స్ట్ తర్వాత కాజు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. అండ్ నెక్స్ట్ జీలకర్ర అండ్ ఆవాలు. సో ఇవి కూడా వేసుకొని మనం ఒకసారి ఫ్రై చేసుకుందాం. అండ్ ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. అండ్ నెక్స్ట్ మిర్చి. సో మిర్చి ఫ్రై అవుతూ ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్యారెట్ వేసుకుందాం. సో ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. క్యారెట్ ఫ్రై అవుతుంది. నెక్స్ట్ క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అండ్ నెక్స్ట్ బ్రోకోలీ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇంకా టర్మరిక్, సాల్ట్ మనం వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నువ్వులు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. అండ్ తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుందాం. సో మంచిగా ఫ్రై అయ్యాయి అన్నీ. సో ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ని యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ గ్యాస్ ఆఫ్ చేయకుండా ఉంచుకొని అంతా మిక్స్ చేసుకుందాం. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసాక లెమన్ జ్యూస్, అది కూడా 1 స్పూన్. సో తర్వాత కర్డ్ కూడా యాడ్ చేసుకుందాం. సో అంతా మంచిగా మిక్స్ చేసుకుందాం. అండ్ ఇది జర్నీస్లో కూడా చాలా బాగుంటుంది. సో చాలామంది బయటది ప్రిఫర్ చేయరు. సో ఇలా ప్రిపేర్ చేసుకొని సో బయట ఏం తినకుండా కర్డ్ రైస్ హ్యాపీగా తినొచ్చు. అది కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ మన స్పెషల్ కర్డ్ రైస్ రెడీ టు సర్వ్. ప్రొమోగ్రనేట్ సీడ్స్ వేసుకొని పైన గార్నిష్ చేసుకొని 5 to 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇది మీరు లంచ్లో కూడా కిడ్స్కి పెట్టొచ్చు. చాలా ఇష్టంగా మంచిగా తింటారు. మీకు కానీ నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ మీరు ట్రై చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. Thanks for watching and please subscribe to my channel. Don't forget to share and like. Thanks.